Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the second class in our line integral. Vector integration lo first topic is line integral. Line integral lo first class is over. Ee video ganaka first time chuste dayachesi na playlist ki velli vector integration and line integral first class chusin tarvatane second class chudandi. Then only it is very easy to understand and it's very important all of you. ఎలా అంటే చాలామంది ప్రాబ్లం చూడంగానే భయపడిపోతారు. నో నీడ్ టు వరీ. ఇప్పుడు ఇక్కడైతే ఇది ఎంత సింపుల్గా ఉంటుందో ఇంతకంటే సింపుల్గా మల్టిపుల్ ఇంటిగ్రల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు టైం ఉంటే వెళ్ళి చూడండి. వెరీ ఈజీ మల్టిపుల్ ఇంటిగ్రల్స్. హియర్ what is the given? First of all, the given factor is x square plus y square I minus 2xyi. What we have to find here? Evaluate the line integral of this FDR. Okay, here the C is the rectangle in xy plane. Rectangle in xy plane beta. And z is 0. Obviously, the z is not given. Z will become to 0. Bounded by y is this and x is this అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇట్స్ అండ్ xy ప్లేన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇచ్చినప్పుడు మనకి 2 పాయింట్సే ఉన్నాయండి xy ప్లేన్లో. కొంతమంది ఏం చేస్తారంటే ర్యాండమ్ ఏదో వన్ అవర్ ముందు ప్రిపేర్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, వెళ్తారు ఒకసారి y లిమిట్స్ ఒకసారి x లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తారు, 0 to b అంటారు, ఇదంటారు, ఏదో చేసేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. దీన్ని ఎలా చేయాలంటే రెక్టాంగిల్ ఫస్ట్ బై యూజింగ్ దీస్ 4 పాయింట్స్ I want to construct the rectangle that is on xy plane. Okay, xy plane లోనే ఉంటుంది. అవునా? నేను ఎలా కన్స్ట్రక్ట్ చేస్తానంటే చూడండి అమ్మా, xy plane తీసుకుంటున్నాను. ఈ xy ప్లేన్లో ఫస్ట్ ద ఆరిజిన్ 0 0. ఐ గోయింగ్ టు కన్సిడర్ దిస్ ఇస్ O. దీన్ని ఏమంటున్నాను? O ఆరిజిన్. తర్వాత x వేరియస్ ఫ్రమ్ x ఎక్కడి నుండి ఎక్కడికి 0 to a వరకు, 0 to a వరకు. అంటే నేను ఈ పాయింట్ని a అనుకుంటాను. ఓకే, ఈ పాయింట్ a అనుకుంటే x ఫ్రమ్ x అంటే పాయింట్ ఏమవుతుంది? a, 0 అవుతుంది. అండ్ నెక్స్ట్ రెక్టాంగిల్ కదా, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటాను, ఇక్కడ ఒకటి. ఎలా అంటే y వేరియస్ ఫ్రమ్ 0 to b అంటే y వేరియస్ ఫ్రమ్ 0 to b. b అనే పాయింట్ దగ్గర ఒక లైన్ తీసుకోండి. ఓకే, ఇది b బేటా. ఈ పాయింట్ b అనుకోండి, ఇది ఆరిజిన్ 0 అనుకుంటే ఇప్పుడు y వేరియస్ ఫ్రమ్ వేర్ టు వేర్ 0 to b. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఇండైరెక్ట్గా మనకు ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. రెక్టాంగిల్ ఫామ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ వాట్, ఇది ఎలా ఉందంటే ఈ పాయింట్ ఏమవుతుంది నాకు a, b. ఎక్స్ను a దగ్గర టచ్ చేస్తుంది, వైని b దగ్గర టచ్ చేస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ a, b. దిస్ ఈజ్ a, 0. ఎందుకని? y అనేది 0, ఎక్స్ అనేది ఏ దగ్గర టచ్ అవుతుంది. తర్వాత మరి ఈ పాయింట్ ఏమవుతుంది? దిస్ ఇస్ వాట్ వై ఎట్ ఆన్ వై లైన్ మీద ఉంది. అంటే వై అనేది ఎక్స్ ఎక్కడ టచ్ అవుతుంది? 0 దగ్గర. వై ఎక్కడ? బి. అంటే ఏంటిది? 0, బి. ఓకే, క్లియర్? ఇప్పుడు అర్థమైందా రెక్టాంగిల్ ఎలా ఫామ్ చేయాలో? ఇచ్చినటువంటి పాయింట్స్ తీసుకొని XY ప్లేన్లో రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్లో నేనేమంటాను, దిస్ ఈజ్ O and this is P point and this is Q and this is I'm going to consider R. Okay, this is y axis and this is x axis. ఇలా తీసుకుంటే నేనేమంటున్నానంటే దిస్ లైన్ హియర్ టు హియర్ ఇలా వెళ్తుంది. అవునా? ఇది ఇలా ఉంది. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలియాలండి. లైన్ ఈక్వేషన్ లైన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ లైన్ ప్యారలల్ టు x యాక్సిస్ అంటే దట్ ఈస్ y లైన్. ఓకే, ప్యారలల్ టు x యాక్సిస్ అంటే ఏంటిది? ఇంకొక 1 సెకండ్. ఆ పాయింట్ తెలిస్తేనే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారండి. ప్యారలల్ టు x యాక్సిస్ అంటే y ఈజ్ ఈక్వల్ టు 0. ప్యారలల్ టు x యాక్సిస్ అంటే ఇదేంటిది? y ఈజ్ ఈక్వల్ టు 0 లైన్. ఓకే, ప్యారలల్ టు y యాక్సిస్ ప్యారలల్ టు ఇది y యాక్సిస్ కదా, ఇది కదండి మన y యాక్సిస్. దీనికి ప్యారలల్గా ఉంది ఇది. అంటే ఇది ప్యారలల్గా ఉంటే ఈ లైన్ నేను ఏమంటాను? x ఈజ్ ఈక్వల్ టు వాట్?
ఎక్స్ సారీ ఇది ఫస్ట్ తీసుకోండి. ఫస్ట్ ఇది ఎక్స్కి ఎక్స్ మీద ఉంటే y = 0, ఇది y మీద ఉంది కాబట్టి x = 0. ఓకే, ఎక్స్కి ప్యారలల్గా ఉంటే y = 0, వైకి ప్యారలల్గా ఉంటే y మీద ఉంటే x = 0. బట్ ఇదే వైకి ప్యారలల్గా ఉంటే ఎట్ దట్ పాయింట్ ద లైన్ ఎట్ దట్ పాయింట్ అంటే ఏంటి x = a దగ్గర. ఇప్పుడు ఇదే లైన్ వైకి ప్యారలల్గా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఇలా ఎక్స్ మీద ఉంటే y = 0, ప్యారలల్గా ఉంటే y ఎట్ దట్ పాయింట్. వాట్ ఈస్ దట్ పాయింట్? ఇట్ టచెస్ ఎట్ b. అర్థమైందా అండి? ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఏమంటున్నాను? y = 0 అంటున్నాను. అదే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే ఆ లైన్ ఎక్కడైతే టచ్ చేస్తుందో ఆ పాయింట్ y = b. ఓకే, ఇప్పుడు y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే దాన్ని ఏమంటాను? x = 0. అదే y యాక్సిస్కి అదే y యాక్సిస్ మీద ఉంటే x = 0. ఇదే y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే అప్పుడు ఆ లైన్ ఏమంటాను? సేమ్ యాజ్ x = ఎట్ దట్ పాయింట్. వాట్ ఈస్ దట్ పాయింట్? b, a. ఈజ్ ఇట్ క్లియర్? ఫస్ట్ మీకు ఈ కన్స్ట్రక్షన్ అర్థం కావాలి. తర్వాత ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. అర్థమైంది కదండి? ఫస్ట్ 0 0 ఇచ్చారు, x 0 అండ్ xa. ఇక్కడ x మీద a అనే ఒక పాయింట్ తీసుకున్నాను. తర్వాత y అనేది 0, y మీద ఒక పాయింట్ b తీసుకున్నాను. తీసుకొని ఈ 2 పాయింట్స్తో ఒక రెక్టాంగిల్ ఫామ్ చేశాను. ఓకేనా? x వేరియస్ ఫ్రమ్ 0. ఇక్కడ ఈ లైన్ ఈ పాయింట్ని b దగ్గర టచ్ చేస్తుంది. ఇది ఇక్కడ 0, b అవుతుంది y యాక్సిస్ మీద. ఇక్కడ ఏంటంటే దీస్ 4 ఆర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఏమండి? ఈ 4 కంపల్సరీ మీకు రావాలండి. ఇవి వస్తేనే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఏంటవి? x = a, x = 0, y = 0. ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే y = 0. అదే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే y = ఎట్ దట్ పాయింట్. అండ్ y యాక్సిస్ మీద ఉంటే x = 0. అండ్ ఇదే y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే x ఎట్ దట్ పాయింట్. ఓకే, ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అర్థమైన తర్వాత మనం ఏం సాల్వ్ చేయాలంటే హియర్ వాట్ ఈస్ ద గివెన్ వెక్టర్ హియర్ ద గివెన్ వన్ ఈజ్ వెరీ సింపుల్. చాలా ఈజీ అండి. ఏంటంటే ఒక్కసారి ఈ ఫిగర్ ఇది కన్స్ట్రక్ట్ చేయడం తెలిస్తే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సేమ్ ఇదే కాన్సెప్ట్ నేను మల్టిపుల్ ఇంటిగ్రల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ వెరీ సింపుల్ మేనర్. అక్కడికి వెళ్ళి చూడండి కావాలంటే. ఓకే, ఇవి అర్థమైనాయి అంటే మీకు మల్టిపుల్ అర్థమైపోతాయి, డోంట్ వరీ. ఇప్పుడు ఏమంటున్నాను? ద గివెన్ ఎఫ్ బార్ ఏమంటున్నానండి? ఎఫ్ ఏమని ఇచ్చారు? x² y² i బార్ రాస్తే రాయండి, లేకపోతే లేదు. 2xyj. అవునా? నేను FDR కనుక్కోవాలి. FDR కనుక్కోవాలి అంటే మీన్స్ వాట్? ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ FDR. FDR అంటే ఏమంటున్నానంటే హియర్ హౌ టు క్యాలిక్యులేట్ ద FDR ఇఫ్ ఇట్ ఈస్ అవర్ x లిమిట్స్ ఆర్ y లిమిట్స్? డైరెక్ట్ యూ కెన్ రైట్ ద లిమిట్ x వేరియస్ ఫ్రమ్ x0 to 1 అండ్ FDR అని రాస్తాము. కానీ ఇలా ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? క్యాలిక్యులేట్ ద లైన్ this y = 0 and the line at x = a and the line x y = b and line x = 0. ఈ 4 లైన్స్ని ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేస్తే మనకు వచ్చేదే ఆన్సర్. అది ఎలా రాయాలంటే ఏమని ఇచ్చాను? ద లైన్ ఫస్ట్ లైన్ ఏంటి? OP. ఫస్ట్ లైన్ ఈజ్ OP and what is that value? FDR. అండ్ ద సెకండ్ లైన్ ఇదండి. నాకు ఇది ఫస్ట్ లైన్ రాశాను. ఫస్ట్ లైన్ ఈక్వేషన్ OP. తర్వాత ఇలా అవునా రెక్టాంగిల్ ఫామ్ ఇలా. సెకండ్ లైన్ ఏంటిది? PQ. సెకండ్ లైన్ ఈజ్ వాట్? PQ FDR. దెన్ వాట్ ఈస్ ద థర్డ్ లైన్ హియర్? నెక్స్ట్ లైన్ ఏంటి? Q to R అంటే ఏంటి? QR FDR. ఓకే, ఈజ్ ఇట్ విజిబుల్? QR FDR. తర్వాత ఏంటిది? RO.
దెన్ ద నెక్స్ట్ లైన్ ఈస్ RO. ఎందుకని ఇలా తీసుకున్నాను? ద గివెన్ పాయింట్స్ కన్స్ట్రక్ట్ ఎ రెక్టాంగిల్. అప్పుడు అవి రెక్టాంగిల్ని ఫామ్ చేస్తున్నాయి. రెక్టాంగిల్ని ఫామ్ చేస్తున్నాయి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇంటిగ్రల్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. దెన్ ద సమ్ ఆఫ్ దోస్ లైన్స్ ఇంటిగ్రల్ ఈజ్ కాల్డ్ FDR. అర్థమైందా? ప్రతి లైన్ ఇంటిగ్రల్ కనుక్కొని వాటన్నిటిని యాడ్ చేస్తే వచ్చేదే మనకి ఇచ్చినటువంటి రెక్టాంగిల్ ఆఫ్ దట్ FDR. ఓకేనా? వెరీ సింపుల్ అండి. మేడం ఇది సాల్వ్ చేయాలంటే ఒక్కొక్క దానికి ఇండివిజువల్గా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత పుట్ ఆల్ ద వాల్యూస్ హియర్. ఓకే, జస్ట్ కన్సిడర్ దిస్ ఇస్ 1. దీనికంటే ముందు మనం ఏం చేద్దామంటే FDR రాసి వదిలేసేద్దాం. ఓకే, ప్లేస్ లేదు కదా, FDR రాయండి. FDR అంటే తెలుసు కదా, I.I. సారీ, ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూసింది అనుకోండి, నా ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను FDR ఎలా రాయాలంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇస్తారండి, R బార్ అంటే ఏంటి, XI ప్లస్ YJ ప్లస్ ZK. అప్పుడు DR ఏమవుతుంది బేట, DXI ప్లస్ DYJ ప్లస్ DZK. ఇప్పుడు FDR ఎలా రాస్తాను, ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ FDR ఈజ్ ఈక్వల్ టు, ఎలా రాయాలి చెప్పండి, F ఇంటూ DR, F డాట్ DR. యాక్చువల్గా F డాట్ DR చేస్తే మీకు ఏమొస్తుందంటే దీనికి డాట్ ప్రోడక్ట్ I డాట్ I. వాట్ ఈజ్ I టర్మ్, DX అండ్ దిస్ అంటే ఏమొస్తుంది నాకు, X² ప్లస్ Y² DX. తర్వాత J డాట్ J 2XY, J dot J is 1 dy, there is no Z term. Okay, this is our FDR. ఓకేనా? ఇప్పుడు నేను ప్రతి FDRలో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది సబ్స్టిట్యూట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ గోయింగ్ టు కన్సిడర్ అవర్ ఫస్ట్ పార్ట్, కేస్ 1. నేను ఇది తీసుకుంటున్నానండి, ఫస్ట్ వన్. డోంట్ వరీ, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. అది కూడా ఎలానో వినండి, వెరీ సింపుల్ అండి. బాగా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వింటే ఇట్స్ వెరీ ఈజీ. ఇంత డీటెయిల్గా మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఇప్పుడు నేను ఇది కనుక్కుంటాను బేట. ఓకే, ఇది నాకు తెలుసు, FDRలో ఇది కనుక్కుంటాను. ఇది కనుక్కోవాలంటే ఫస్ట్ వన్ అనుకోండి. ఫస్ట్ వన్ అనుకోండి, దాన్ని ఎలా రాస్తారంటే అలాంగ్ విత్ వాట్, అలాంగ్ ద లైన్, which line, OP, along the line OP. నేను దీనికి కనుక్కుంటున్నాను. ఏ లైన్కి కనుక్కోవాలి, అలాంగ్ ద లైన్ OP అన్నప్పుడు మరి OP మీద ఎలా ఉంది, OP మీన్స్ వాట్ ఈస్ దట్ లైన్ ఈక్వేషన్ ఇన్ దట్ OP, y ఈజ్ ఈక్వల్ టు 0. OP ఏమవుతుంది నాకు, OP తీసుకుంటే ఏమవుతుంది, ద లైన్ ఈజ్ వాట్, y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ y ఈక్వల్ టు 0 అనే లైన్ తీసుకోవాలి OP మీద. అండ్ x యాక్సిస్ మీద ఉంది కాబట్టి x వేరియస్ ఫ్రమ్ వేర్ టు వేర్, 0 టు a. అండ్ x వేరియస్ ఫ్రమ్ వాట్, 0 టు a. ఇది కదండి, x వేరియస్ ఫ్రమ్ 0 టు a. బాగా వినండి, OP లైన్ తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద లైన్ ఈక్వేషన్ అంటే y ఈక్వల్ టు 0. లైన్కి లిమిట్స్ ఏమున్నాయి, x యాక్సిస్ మీద ఉంది కాబట్టి x లిమిట్స్ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇవి రెండు కన్స్ట్రక్ట్ చేసుకొని నేనేం రాస్తాను, ఇది ఫైండ్ అవుట్ చేస్తాను. దిస్ పార్ట్ అంటే ఏంటిది, ఇండైరెక్ట్లీ దేర్ఫోర్ లైన్ ఆఫ్ OP FDR. OP మీద ఏమొస్తుంది, లిమిట్స్, x లిమిట్స్ వస్తాయి. ఏంటవి, x ఈజ్ ఈక్వల్ టు 0 టు a. x ఈజ్ ఈక్వల్ టు 0 టు a వస్తున్నాయి అని అంటే ఇంకొకటి y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, x లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇఫ్ యూ పుట్ y వాల్యూ దెన్ వాట్ ఈజ్ అవర్ dy ఈజ్ ఆల్సో 0. ఈ వాల్యూస్ అన్నింటినీ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x² ప్లస్ ఓన్లీ x యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, x లిమిట్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. జస్ట్ యూ కెన్ చేంజ్ y అండ్ dy. ఇప్పుడు y ఏమవుతుంది, 0. నో నీడ్ టు కన్సిడర్, దిస్ టర్మ్ విల్ బికమ్ టు 0. ఓకే, ఇక్కడ చూడండి dx dy, y అంటే 0, dy అన్న 0 అంటే దిస్ సెకండ్ టర్మ్ విల్ గోయింగ్ టు వ్యానిష్. అవసరం లేదు, మనకు రాయాల్సిన అవసరం లేదు. సెకండ్ టర్మ్ 0 అయిపోతుంది.
దీన్ని నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? ఎక్స్ స్క్వేర్. వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్? ఎక్స్ క్యూబ్ బై 3. దెన్ ద లిమిట్స్ 0 to a. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత వస్తుంది? a క్యూబ్ బై 3. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఓపీ లైన్. ఓకే బేటా, ఓపీ అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ ఇది ఒకటి ఇక్కడ రబ్ చేస్తానండి. ఓకే, చూడండి నెక్స్ట్ ఏంటిది? సెకండ్ పార్ట్ ఏంటిది బేటా? పీక్యూ. ఇది నాకు ఫస్ట్ వచ్చేసింది పీక్యూ. సెకండ్ ఏంటి? పీక్యూ. ది సెకండ్ వన్ ఈజ్ అలాంగ్ ద లైన్ పీక్యూ. ఇక్కడ కూడా ఉంది అలాంగ్ ద లైన్ PQ. అలాంగ్ ద లైన్ PQ అని తీసుకున్నప్పుడు ఏమవుతుంది? లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? x is equal to a తీసుకుంటే ఏమవుతుంది? x is equal to a. x is equal to a అంటే dx ఏమవుతుంది? 0. ఎందుకని కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0. తర్వాత పాయింట్స్ ఎక్కడి నుండి ఎక్కడికి వేరియేట్ అవుతున్నాయి? ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్. ఎక్స్ దీనికి మల్టిపుల్లో చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. Function in terms of y, the limits in terms of x. The function in terms of x, the limits in terms of y. Why? Because this is x is equal to what? A line. అప్పుడు x is equal to a line అనేది yకి ప్యారలల్గా ఉంది. అంటే you have to consider the y limits here. ఓకేనా? దేనికైతే ప్యారలల్గా ఉంటే ఆ లైన్ ఈక్వేషన్ తీసుకోండి, దాని లిమిట్స్ తీసుకోండి. ఎక్స్కి ప్యారలల్గా ఉంది లైన్ ఈక్వేషన్ y ఈక్వల్ టు 0. ఇది yకి ప్యారలల్గా ఉంది కాబట్టి లైన్ ఈక్వేషన్ x ఈక్వల్ టు a. ద లిమిట్స్ దేనికి ప్యారలల్గా ఉంటే దాని లిమిట్స్ వస్తాయి. అంటే 0 to b. అంటే ఏమని రాస్తాను? x ఈక్వల్ టు a అండ్ dx ఇస్ 0. ఇప్పుడు yకి ప్యారలల్గా ఉంది కాబట్టి ఏమంటాను? y varies from where to where? 0 to b. 0 to b. Is it clear beta? ఇప్పుడు వెరీ సింపుల్. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎక్కడ? మన FDRలో. ఏంటి లైన్ ఈక్వేషన్? ఏ లైన్కి కనుక్కుంటున్నాం మనం? PQ. ఓకే, FDR. PQలో FDRలో x ప్లేస్లో a రాయండి, dx 0 రాయండి, y వేరియస్ ఫ్రమ్ 0 to b. అంటే లిమిట్ ఏమో 0 to b. x అంటే a, ఇది కదా FDR. ఇందులో x అంటే a, y అంటే యాజ్ ఇట్ ఈస్, కానీ dx 0 అవుతుంది మనకి. ఇక్కడ dx 0 కాబట్టి ఫస్ట్ టర్మ్ అవసరం లేదండి. జస్ట్ వీఆర్ గోయింగ్ టు రైట్ ద ఫస్ట్ టర్మ్. ఏమవుతుంది? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. dx అంటే 0 కాబట్టి ఫస్ట్ టర్మ్ మొత్తం 0 అవుతుంది. నో నీడ్ టు రైట్. ఓకే, నెక్స్ట్ లెట్ us కన్సిడర్ ద సెకండ్ పార్ట్ మైనస్ 2xyలో x అంటే ఎంత? a. x అంటే ఎంత? a. y అంటే ఎంత? No, not it given. Write y as it is. Is it clear? dy అంటే ఎంత? There is no dy term. Write dy as it is. ఎందుకంటే ఓన్లీ dx ఇచ్చారు. dy as it is. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇదేమవుతుంది బేటా? 2a అనేది కాన్స్టెంట్, y పవర్ 1 ఇంటిగ్రేషన్ y పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 అంటే y స్క్వేర్ బై 2 ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? మైనస్ 2a y స్క్వేర్ బై 2. లిమిట్స్ 0 to b. 2 క్యాన్సిల్. నేను లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తాను y ప్లేస్లో. అప్పుడు నాకు ఏమవుతుంది? మైనస్ ab స్క్వేర్. వాట్ ఈస్ అవర్ వాల్యూ హియర్? మైనస్ ab స్క్వేర్. ఇక్కడ ఒకటి వచ్చింది నాకు, ఇక్కడ కూడా ఒకటి వచ్చింది. రైట్, వన్ మోర్. నెక్స్ట్ థర్డ్ వన్. నేను థర్డ్ వన్ తీసుకుంటున్నాను. చూడండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి చివరి వరకు చూడండి. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకే, ఇప్పుడు చూడండి నాన్న, నెక్స్ట్ ఏంటిది? అలాంగ్ ఓపీ ఈజ్ డన్, పీక్యూ ఈజ్ డన్. నౌ నెక్స్ట్ అలాంగ్ క్యూఆర్. ఏమని రాస్తారు? అలాంగ్ ద లైన్ క్యూఆర్ తీసుకున్నప్పుడు లైన్ ఈక్వేషన్ ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు
b అంటే dy ఏమవుతుంది 0 అండ్ y నీకు ఈక్వేషన్ yలో ఉన్నప్పుడు దేనికి ప్యారలల్గా ఉంది లైన్ xకి ప్యారలల్గా ఉంది అంటే ఏ లిమిట్స్ కన్సిడర్ చేయాలి x లిమిట్స్ కానీ ఇక్కడ నుంచి వస్తున్నాను రైట్ 0 to a x లిమిట్స్ వాట్ సారీ a to 0 చూడండి అమ్మా ఇలా వెళ్తున్నాం ఇలా వస్తున్నాం అవునా అప్పుడు ఏంటి ఇక్కడ వెళ్తున్నప్పుడు 0 to a ఇక్కడ y లిమిట్స్ ఇలా తీసుకోవాలి కింద నుంచి ఇలా ఇక్కడ x లిమిట్స్ ఇక్కడ నుంచి వస్తున్నాం అంటే a to 0 x limits what and x varies from 0 to a ఓకేనా వెరీ ఈజీ బేటా ఇప్పుడు అన్నీ నేను నా ఎఫ్డిఆర్లో సబ్స్టిట్యూట్ చేస్తాను ఎఫ్డిఆర్ ఏంటిది ఇంటిగ్రల్ ఆఫ్ ఏ లైన్ బేటా క్యూఆర్ ఎఫ్డిఆర్ క్యూఆర్ ఎఫ్డిఆర్లో ఇంటిగ్రల్ ఎక్కడంటే లిమిట్స్ ఏంటి x ఈజ్ ఈక్వల్ టు 0 to a చూడండి dy 0 ఉంది అక్కడ dy టర్మ్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఇది 0 అయిపోతుంది జస్ట్ టేక్ ఫస్ట్ పార్ట్ అది ఫస్ట్ పార్ట్ ఏంటి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బట్ y అంటే మనకేంటి ఇక్కడ b అంటే ఏమని రాస్తాను b స్క్వేర్ dx యాజ్ ఇట్ ఈస్ ఓకే dy అంటే 0 కాబట్టి టర్మ్ తీసుకోలేదు ఇట్ విల్ గోయింగ్ టు వ్యానిష్ ఇప్పుడు నేను దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తాను ఇంటిగ్రేషన్ చేస్తే ఇది x³/3 అవుతుంది ఇదేమవుతుంది కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ x వస్తుంది నౌ ద లిమిట్స్ ఇస్ 0 to a 0 to a తీసుకుంటే ఇప్పుడు అప్పర్ లిమిట్ ఏమవుతుంది a³/3 మైనస్ ఇది ప్లస్ ab² లోవర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది ఓకే అంటే దిస్ ఈజ్ అవర్ వాల్యూ వచ్చిందా a³/3 అండ్ దిస్ 1 సెకండ్ సార్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వేరియేట్ అవుతుంది బేటా a to 0 అంటే లోవర్ లిమిట్ a అప్పర్ లిమిట్ 0 ఇక్కడ నుంచి వస్తున్నాం కదా a to 0 చెప్పడం కరెక్ట్ చెప్పాము రాయడం తప్పు రాసాము x ఈజ్ ఈక్వల్ టు వాట్ a to 0 అయినప్పుడు లిమిట్స్ అప్పర్ లిమిట్ 0 అవుతుంది మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ కాబట్టి నాకు ఇది ఏమవుతుంది ఇది మైనస్ వస్తుంది దిస్ ఈజ్ ఆల్సో మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ మైనస్ ఆఫ్ మైనస్ ఇది ప్లస్ వస్తుంది ఓకేనా ఇస్ ఇట్ క్లియర్ బట్ ఇక్కడ నాకు ఏ ప్లేస్లో అగైన్ మైనస్ వస్తుంది కాబట్టి ఫస్ట్ చూడండి మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ ఇవి పాజిటివ్ కాబట్టి ఇలా రాశాను మైనస్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఇది మైనస్ వస్తుంది ఇది మైనస్ ఇక్కడ అగైన్ యూ విల్ గెట్ మైనస్ అంటే ఇది కూడా మైనస్ అవుతుంది ఓకేనా ఈ ప్లస్లు మైనస్లు కొంచెం సబ్స్టిట్యూట్ చేయండి ప్లస్లు మైనస్ల కోసం నాకు కామెంట్ చేయకండి ప్లీజ్ తర్వాత వచ్చేసి ఫోర్త్ ఇట్స్ వెరీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ డోంట్ స్కిప్ ద వీడియో ప్లీజ్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యువర్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ ఆల్సో అండ్ ఫోర్త్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి బేటా ఫస్ట్ ఓపీ అయిపోయింది పీక్యూ అయిపోయింది క్యూఆర్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్ఓ ఏంటది along the line is it visible all of you కనిపిస్తుందా కిందికి రాద్దాం కొంచెం along the line what is our line RO లైన్ తీసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది నాకు what is our equation x is equal to 0 అంటే dx 0 and x is equal to 0 అంటే ఇది parallel to y axis this is on y axis మీద ఉంది కాబట్టి y limits from where to where b to 0 y limits b to 0 y limits are ఎందుకని b to 0 చాలామంది 0 to b అంటారు ఇక్కడ నుంచి వస్తున్నాం అప్ టు డౌన్ అవునా b to 0 అండ్ y is b to 0 అంటే ఎలా రాస్తాను నేను ఇప్పుడు కన్సిడర్ ద లైన్ what is our line ROFDR dx term 0 అంటే don't consider dx term this is 0 just consider the next part minus integral of 2x what is our x here x is what 0 y as it is
and dy as it is. Here x is 0 కాబట్టి the total term will going to 0. Now I got 4 parts. చూడండి నాకు 4 పార్ట్స్ వచ్చినాయండి. ఏంటవి ఇక్కడ చూడండి బేట, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. OPFDR, what is our OPFDR? A cube by 3. PQ, next what is our PQFDR? PQ ఎక్కడ వచ్చింది PQ? Here, that is minus AB square. Next QR, what is our QR? Minus A cube by 3 minus AB square. Okay, after simplification the total value is minus 2AB square. This is our final FDR. అర్థమైంది కదండి. ఫస్ట్ నేను రెక్టాంగిల్ కన్స్ట్రక్ట్ చేశాను, తర్వాత లైన్ ఈక్వేషన్స్ తీసుకున్నాను, లిమిట్స్ తీసుకున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్కి FDR ఫైండ్ అవుట్ చేసి put all the values here, you will get our final FDR. ఓకే, కొంచెం చూడడానికి కాంప్లికేటెడ్, కానీ ఒకసారి వినండి, సాల్వ్ చేయండి. ఇట్స్ వెరీ వెరీ ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ వీడియోని చివరి వరకు చూడండి, డోంట్ స్కిప్ ద వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే.